జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలో రాయితీ కల్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షన్ కోరారు. TUWJH 143 యూనియన్ ప్రతినిధులు ఈ రోజు ఆ సంఘ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించారు. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలు ఒకరికి ఉచితంగా మరొకరికి ఫీజులో 50% రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై జిల్లా విద్యాధికారి ద్వారా సర్క్యులర్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు నేషనల్ నివేశన స్థలాలు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు అంకరి ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు కలవల రమేష్, ప్రతినిధులు ఆర్కుటి మల్లేష్, చిలారపు కిషన్, తెర్రి తిరుపతి గౌడ్, మేకల సంతోష్, తెర్రి సుధాకర్ గౌడ్, ఆనకట్ల ప్రసాద్, తూర్పాటి శ్రీనివాస్, కొయ్యడ తిరుపతి యాదవ్, కత్తర్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారిని జర్నలిస్టుల పిల్లలకు ఒక బాబుకు 100%, మరొక బాబుకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలి ప్రైవేట్ పాఠశాలలో అంటూ కూడా ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని పట్ల కూడా జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. దీనిపైన సంబంధిత అధికారి కూడా నేను చర్చించి మాట్లాడి మీకు అనుకూలంగా నేను ఆదేశాలు జారీ చేస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. దీనికి తరపున మా యొక్క యూనియన్ తరపున కూడా జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది జర్నలిస్టు ఇప్పటికీ ప్రతిరోజు నిత్యం ఫీల్డ్ మీద ఉంటూ కూడా చాలామంది కూడా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు లేవు. ఇప్పటికే అక్రిడిటేషన్ కమిటీ కూడా ఇప్పటి వరకు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సమస్య నెలకొంది. కాబట్టి వీలైనంత త్వరలోనే దీనిపైన కూడా పైన ఉన్నటువంటి యూనియన్ సంబంధించినటువంటి బాధ్యులు అలాగే జిల్లాల వ్యాప్తంగా కూడా దీనిపైన మరొకసారి అంతా కూర్చొని కూడా మరొకసారి చర్చించుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి జర్నలిస్టులకు సమస్యలు ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంగా మనం అంతా కూడా కలిసి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ TUWJH 143 ఆధ్వర్యంలో ఇవాళ జర్నలిస్టుల పిల్లలకు రాయితీ పైన విద్యాభ్యాసం కల్పించాలని చెప్పేసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారిని కోరడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. విద్యాధికారికి ఆదేశాలు జారీ చేస్తాం. గతంలో ఏ విధంగా అయితే ఉచిత విద్య కొనసాగిందో ఒక విద్యార్థికి ఉచిత విద్య, మరో విద్యార్థికి 50% సబ్సిడీ అనేటువంటి విధంగా ఏదైతే సర్క్యులర్ ఉందో అదే సర్క్యులర్ను కొనసాగిస్తామని చెప్పేసి వారు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు మనకు పెద్దపల్లి జిల్లాలో ప్రధాన సమస్య లేనటువంటి ఇప్పటి వరకు అక్రిడిటేషన్ కమిటీ కూర్చోలేదు. అక్రిడిటేషన్ కమిటీలు కూర్చోవలసి ఉంది. కొత్తగా చాలామందికి ఇంకా అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించాలి, ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి, తర్వాత ఇళ్ళ స్థలాలతో పాటుగా ఇల్లు కట్టుకునేందుకు జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం.